అందరికీ నమస్కారం అండి. పట్టిందల్లా బంగారం అవడం అంటే ఏంటో ఎప్పుడైనా విన్నారా? మీ గురించి ఎవరన్నా అనుకుంటూ విన్నారా? లేదు మీరు ఎవరి గురించైనా అన్నారా? ఈ పదానికి చాలా చాలా వాల్యూ ఉంది కదా. పట్టిందల్లా బంగారం అవడం అంటే ఏ పని స్టార్ట్ చేసినప్పటికీ ఆ పనిలో సక్సెస్ అవ్వడం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ విజయం వాళ్ళని వరించడం. ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఏది పట్టిందల్లా బంగారమే, వాళ్ళు ఏం చేస్తే దాంట్లో సక్సెస్ అంటూ ఉంటారు కదా. ఇది జరగాలంటే మనం ఒక పని చేయాలి. అది కొంచెం వింతగా అనిపించవచ్చు, ఎందుకంటే నేను కూడా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విషయానికి వచ్చేసరికి చాలా ఆలోచించాను. యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పట్టింది నాకు. మై డియర్ ఫ్రెండ్స్, మీకు టైం పట్టవచ్చు, లేదు దీని గురించి ఇంకా మీకు ముందే తెలుసుంటే త్వరగా యాక్సెప్ట్ చేస్తారు. ఒక మనిషి ఆహారం తినకుండా ఎన్ని రోజులు బ్రతుకుతాడు? వాటర్ తాగకుండా ఎన్ని రోజులు బ్రతుకుతాడు? దీనికి ఒక థియరీ ఉంటుంది. 40 days ఫుడ్ లేకుండా బ్రతకొచ్చు, ఒక 10 days ఏమో వాటర్ కూడా తాగకుండా మనిషి బ్రతుకుతాడు అని యావరేజ్గా చెప్తున్నాను నేను, కరెక్ట్గా కాదు. అది ఎక్కడో విన్నాను, చదివాను. అంటే ఇలా ఫుడ్ లేకుండా కొన్ని రోజులు బ్రతకొచ్చు, వాటర్ లేకుండా కూడా కొన్ని రోజులు బ్రతకొచ్చు మనిషి. కానీ ఒక పని చేయకుండా మనిషి బ్రతకలేడు. ఏంటది అంటే శ్వాస తీసుకోకుండా మనిషి బ్రతకలేడు. మహా అయితే బాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళకైతే 1 or 2 minutes అట్లా శ్వాసని హోల్డ్ చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి బ్రతకగలుగుతారు 3 minutes. ఇంకా క్రియాయోగం చేసే వాళ్ళైతే వాళ్ళకి కొన్ని తెలుసు కాబట్టి వాళ్ళు చాలా కష్టపడి అవన్నీ ప్రాక్టీస్ చేశారు కాబట్టి శ్వాసని కంట్రోల్లో ఉంచుకుంటారు. కానీ మనలాంటి సాధారణ వ్యక్తులు శ్వాసని ఎంతవరకు కంట్రోల్ చేసుకోగలం, ఎంతసేపు బ్రతకగలం చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్లో మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే శ్వాసకి కృతజ్ఞత తెలియచేయడం. ఎందుకు తెలియచేయాలనేది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటి అంటే మనం శ్వాస తీసుకోకుండా బ్రతకలేము కదా. నేను ఒక చోట చదివాను, మనిషి యొక్క ఆయుష్ అనేది శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. యాక్సెప్ట్ చేస్తారా మీరు? యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నాను. ఒక మనిషిని ఎన్నిసార్లు శ్వాస తీసుకోవాలి అనేది మొదటిగానే వాళ్ళ యొక్క తలరాత అంటారు కదా, అక్కడ రాసి ఉంటుందట. ఇంకా ఇన్ని శ్వాసలు ఉన్నాయి, బ్యాలెన్సు ఇన్ని శ్వాసలు తీసుకోగలుగుతారు అనేది వాళ్ళ ఆయుష్ నిర్ధారిస్తుందట. మరి అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు, మీరు ఎక్కువగా కోపపడొద్దని. కోపపడినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువసార్లు ఆవేశంగా శ్వాస తీసుకుంటాము. ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల కౌంటింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆయుష్కీన్ అనేది ఎందుకు అంటే మనకున్న శ్వాస కౌంటింగ్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అని ఒక చోట నేను చదివాను ఆ విషయం. కానీ ఈరోజు గ్రాటిట్యూడ్లో శ్వాసనే ప్రత్యేకంగా ఎందుకు గ్రాటిట్యూడ్ తెలియచేయాలి అంటే మనం కొన్నిటి విషయాల్లో ఇది నా హక్కుగా భావిస్తూ ఉంటాం కదా. అంటే మనిషిగా పుట్టాం కాబట్టి దేవుడు మనకి బై బర్తే అది ఇచ్చేశారు, ఒక హక్కు ఇచ్చేశారు. కానీ ఈ సృష్టి అంతా ఒక ఏంటంటే యాదృచ్ఛికంగా అలా జరిగిపోతుంది అనుకుంటున్నామా? అలా యాదృచ్ఛికంగా జరిగిపోవడం అంటే కామన్గా వెళ్ళిపోతూ ఉంటుంది. వర్షాకాలం వెళ్ళిపోతుంది, వర్షాకాలం తర్వాత ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం తర్వాత శీతాకాలం వస్తుంది, ఇట్లా కాలాలు చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు మనకి ఈ కాలం అయిపోతుంది, శీతాకాలం అయిపోతుంది, వెంటనే వేసవికాలం వస్తుంది, వేసవికాలం అయిపోయిన వెంటనే మళ్ళీ వర్షాకాలం వస్తుంది. ఇట్లా ఋతువులు అనేవి మారుతూ ఉంటాయి, కాలాలు అనేవి మారుతూ ఉంటాయి. ఇవన్నీ మరి సిస్టమేటిక్గా జరుగుతున్నాయి కదా. మనం సూర్యుడి నుంచి తీసుకునే ఆ యొక్క సూర్యరశ్మి కానీ అక్కడి నుంచి వచ్చే వెలుతురు కానీ అది కూడా ఒక సిస్టమేటిక్గానే జరుగుతుంది. అంటే మన భూమికి ఎంత వెలుగైతే కావాలో, ఎంత సూర్యరశ్మి అయితే కావాలో అంత దూరంలోనే భూమి ఉంది, అంత ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. అలాగే మన శ్వాస యొక్క క్రమం కూడా ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది. దీన్ని అందుకే ప్రాణవాయువు అని పిలుస్తారు. మనం ప్రాణంతో ఉండడానికి, బ్రతకడానికి శ్వాస అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాసేపు మీరు శ్వాసని హోల్డ్ చేసి ఉంచండి, మీ పరిస్థితి ఎలా ఉంటుందో కదా. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్లో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే శ్వాసని అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మన లోపల ప్రతి కణాల్లోకి లోపల మూలుగుల్లోకి ప్రతి ప్లేస్లోకి వెళ్ళగలిగేది ఒక ఎయిర్, గాలి మాత్రమే. ఈ శ్వాస ద్వారా మనం తీసుకున్న గాలి ప్రతి ప్లేస్ని ఆక్యుపై చేస్తూ ఉంటుంది. ప్రతి ప్లేస్కి
ప్రాణాన్ని ఇస్తూ ఉంటుంది, ప్రతి కణానికి ఇస్తూ ఉంటుంది. అలాంటి శ్వాసకి కనుక కృతజ్ఞత చెప్తే మనలో అణువణువు కూడా కృతజ్ఞత భావంతో నిండిపోతూ ఉంటుంది అన్నమాట. మనం తీసుకునే శ్వాసకి కృతజ్ఞత చెప్తే. అందుకే ఎప్పుడైతే ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞతా భావం కలిగి ఉంటారో వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంటే మేనిఫెస్టేషన్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏ పని చేసినా అక్కడ సక్సెస్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ గ్రాటిట్యూడ్తోనే స్టార్ట్ చేస్తారు కదా. మరి లోపల ప్రతి కణంలోనూ ప్రతి అణువులో కూడా కృతజ్ఞత అనే భావంతో నిండిపోయాం. ఎందుకంటే మన యొక్క శ్వాస అంతగా నిండిపోయి ఉంటుంది మన బాడీలో. మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం ఈ శ్వాసకి కృతజ్ఞత తెలియజేస్తామో అప్పుడు మన లైఫ్ వండర్ఫుల్గా మారిపోతూ ఉంటుంది. అతీతమైన శక్తులు మనలో ప్రేరేపించబడతాయి. మన యొక్క శక్తి మనం యూజ్ చేసుకోగలుగుతాము. ఎందుకంటే దేవుడు తన చొప్పునే మనుషులను కూడా సృష్టించాడు అని చెప్పి కొన్ని గ్రంథాల్లో ఉంటుంది. అలాగే ఆ దేవుని యొక్క శక్తి మనలో ప్రవహించాలి అంటే అణువణువున కూడా కృతజ్ఞతా భావం నిండి ఉండాలి. ఎవరికైతే కృతజ్ఞతా భావంతో నిండి ఉంటారో వాళ్ళు మాత్రమే లైఫ్లో పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈరోజు ఒకసారి ప్రయత్నపూర్వకంగా మీ శ్వాసను తీసుకోండి. కళ్ళు మూసుకునో నించునో బయటికి వెళ్ళో వాకింగ్లోను జాగింగ్లోను ఎక్కడైనా పర్వాలేదు, మీరు బ్రీతింగ్ చేయండి. నార్మల్గా మీరు ఎలా చేస్తారో అలాగే, దాన్ని ఎక్స్ట్రానరీగా చేయమని చెప్పట్లేదు. నార్మల్గా చేసే శ్వాసని చూడండి. అది మీరు ఈ పరీక్షగా చూస్తే అణువణువు ఎలా ప్రవహిస్తుందో, లోపలికి ఎలా ట్రావెల్ చేస్తుందో, ప్రతి ప్లేస్లో ఎలా వెళ్తూ ఉందో అనేది గమనించినప్పుడు మీకు తెలుస్తుంది ఆ శ్వాస యొక్క విలువేంటి అనేది. నిజంగా ప్రతి చిన్నదానికి గ్రాటిట్యూడ్ తెలియచేయండి. మనకి ప్రాణము ఆధారము అయిన శ్వాసకి గ్రాటిట్యూడ్ తెలియచేయాలి. ఈ గ్రాటిట్యూడ్ మిమ్మల్ని సంపద వైపు, సమృద్ధి వైపు, ఆరోగ్యం వైపు, బంధాల వైపు, బంధుత్వాల వైపు, విజయం వైపు, ఐశ్వర్యం వైపు తీసుకెళ్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే కుటుంబంలో ఒక్కళ్ళు మారినా చాలు మిగిలిన కుటుంబం అంతా మారిపోతూ ఉంటుంది. అలాగే ఒక కుటుంబం బాగుంటే ఆ ఊరే బాగుంటుంది. అంటే ప్రతిదీ కూడా ఒక వ్యక్తి నుంచే, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంటారు కదా. ఒక వ్యక్తి మారితే వ్యవస్థనే మార్చగలుగుతాం. అందుకే చాలా ఉపయోగపడే వీడియోస్ మీకు ఇస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మన వీడియోల్ని మీరు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీ ఫ్రెండ్స్కి కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మేము హ్యాపీగా ఫీల్ అవుతాము. అది ఒక టైప్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మీరు కూడా మాకు గ్రాటిట్యూడ్ తెలియచేసినట్లు, అలాగే మేము కూడా మీకు కృతజ్ఞతాపూర్వకంగా లైఫ్ అంతా ఇంకా మంచి మంచి వీడియోలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.